అందరికీ నమస్కారం. మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి. సో, చాలామందికి మున్సిపాలిటీ అంటే ఏంటో తెలీదు. కౌన్సిలర్ అసలు ఏం చేయాలో తెలీదు. ఈ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడిందో తెలీదు. అయితే ఈ వీడియో మీకోసమే చివరి వరకు చూడండి. ఒక క్లారిటీ వస్తది. ఏం లేదు, మున్సిపాలిటీ అనంటే పట్టణ ప్రజల అవసరాలు, సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి వరకు ఎళ్ళకుండా లోకల్‌గా పరిష్కరించబడేందుకు ఏర్పడిన పాలన వ్యవస్థే మున్సిపాలిటీ. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే గ్రామానికి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎట్లనో, పట్టణానికి మున్సిపాలిటీ అలాగా. పెద్ద పట్టణాలు, నగరాలు ఏవైనా ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. మున్సిపాలిటీ ఎప్పుడు పుట్టింది అంటే బ్రిటిష్ కాలంలో 1688లో మద్రాసు మొదటి మున్సిపాలిటీ. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకు టాక్స్ వసూలు చేయడానికి, పట్టణాలు శుభ్రంగా ఉంచడానికి, ప్రజలపై నియంత్రణ ఉండేందుకు అర్బన్ లోకల్ బాడీ అనే కాన్సెప్ట్ పుట్టింది. ఈ మున్సిపాలిటీ ఎందుకు పుట్టింది అంటే పట్టణ పాలన వ్యవస్థ గందరగోళం కాకుండా ఉండేందుకు. రోడ్లు, డ్రైనేజ్, వాటర్, మార్కెట్లు, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా ఒకే చేతిలో ఉండాలి కదా. అందుకే ఈ మున్సిపాలిటీ. తెలంగాణలో మొదటి మున్సిపాలిటీ ఏది అని అంటే హైదరాబాద్. ఇది 1869వ సంవత్సరంలో ఏర్పడింది. అదే తర్వాత మున్సిపల్ కార్పొరేషన్, ఇప్పుడు జిహెచ్ఎంసి. రాష్ట్రంలో చిన్న మున్సిపాలిటీలు ఏవి? సో, ఓటర్లు తక్కువ ఉంటారు, జనాభా తక్కువ ఉంటారు, వార్డులు కూడా తక్కువ ఉండే వాటిని చిన్న మున్సిపాలిటీగా చూస్తారు. సాధారణంగా అయితే 15,000 నుంచి 30,000 జనాభా ఉన్న వాటిని చిన్న మున్సిపాలిటీ కింద చూస్తారు. ఇలాంటి చోటే పర్సనల్ గ్రౌండ్ వరకు డోర్ టు డోర్ రాజకీయాలు ఆ గెలుపును నిర్ణయిస్తాయి. అయితే ఇక్కడే నేను ఒక మాట చెప్తా. కౌన్సిలర్ ఎలా గెలుస్తాడు అంటే, చాలామంది అనుకుంటారు పార్టీ ఉంటే గెలుస్తాం అనేసి అనుకుంటారు. కౌన్సిలర్‌గా గెలవాలంటే పార్టీతో పాటు పర్సన్‌ను కూడా చూస్తారు. కౌన్సిలర్‌గా గెలవాలి అనంటే వార్డు మ్యాప్ తెలిసుండాల. ఆ వార్డులో కాస్ట్ కాంపోజిషన్ లెక్కలు కూడా తెలిసుండాల. సమస్యలన్నీ లిస్ట్ చేసుకొని ఉండాల. ఈ ఎలక్షన్‌లు రాగానే కనబడడం కాదు, ముందు నుంచి కనబడే పర్సనే ఇక్కడ గెలుపు నిర్ణయించబడుతుంది. ఇవి తెలకుండా పోటీలో దిగితే డబ్బు ఉన్నా సరే ఓడిపోతారు. వెరీ ఇంపార్టెంట్ ఏందనంటే మున్సిపల్ ఎన్నికలు చిన్న ఎన్నికలు కావు. ఇవే పెద్ద రాజకీయాలకు పునాది. మీరు కౌన్సిలర్‌గా గెలవాలనుకుంటే సరైన స్ట్రాటజీ లేకుండా పోటీ చేయకండి. నేను రాజు పొలిటికల్ కోచ్. కౌన్సిలర్ ఆశావాహులు ఎవరైనా సరే నాకు డీఎం చేయొచ్చు లేదా కాల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.